జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మనింట్లో ఉంది కదా అని ఏం చేసినా చెల్లుతుందని అనుకోకండి. అవని తరపున అడగడానికి, నిలదీయడానికి, పోరాడ్డానికి నేనున్నాను. ఇంకోసారి అవనిని తమ స్వార్థం కోసం ఎవరైనా ఉపయోగించుకోవాలని చూశారంటే బాగుండదు. తప్పెవరదో ఇప్పుడు చెప్పొదినా. అంత మంచి క్యారెక్టర్ కలిగిందే అయితే అందరి ముందు నిజం చెప్పేసి వచ్చేయాలి. అంతేగాని నార్మల్ మొగుణ్ణనాల్సింది పోయి అవనిని ఆడిపోసుకుంటావా? బుద్ధి లేకపోతే సరి. ఆడపిల్లకి మాయ మాటలు చెప్పి అలా చెయ్యడం తప్పు. అందుకు శిక్ష ఏంటో తెలుసా? ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావంటే బయటికి పోతావు. నేనేదో పెళ్ళైన అమ్మాయిని తీసుకెళ్లినట్టు ఎందుకంత ఫీల్ అయిపోతున్నారు? పెళ్లి కాని అమ్మాయినైతే తీసుకెళ్లిపోవచ్చా? శ్రీకర్, నువ్వాగు. నీ పెళ్ళాం నీ మాట వినలేదని ఎదుటి వాళ్లని బలి చేస్తావా? నీ అవసరానికి పెళ్లి చూపులో కూర్చోబెట్టావు. అది తప్పు కదా? అది బలి చేయడం కాదంటావా? దాన్ని వాడుకోవడం అనరా? మీరు మీ స్వార్థాలు చూసుకున్నట్టే నేను నా ప్రమోషన్ కోసం ఓ గంట సేపు భార్యగా తీసుకువెళ్ళాను. మీరు చేస్తే ఆదర్శాలు, మేం చేస్తే మాత్రం తప్పులు. ఆ రోజు మేం చేసింది ఒప్పనుకోలేదు, సమర్థించుకోలేదు. మేం కూడా చాలా బాధపడ్డాం. పైగా మేం చేసింది ఇంటి పరువుని కాపాడుకోవడానికి. నేను నా జాబ్ ని, నా జీవితాన్ని కాపాడుకోవడం కోసం చేశాను. దీనిలో తప్పే ఉంది. అది కాదు రాధాకృష్ణ. నువ్వింకేం మాట్లాడకమ్మా. జరిగే ప్రతి దానికి మేమే కారణమన్నట్టు అంత నిష్ఠూరంగా మాట్లాడతారేంటి మావయ్య? నేను నా కొడుకుతో మాట్లాడుతున్నానమ్మా, నువ్వు మాట్లాడుకో. మీ పెద్దరికంతో మా నోళ్లు మూయించాలని ప్రయత్నించకండి నాన్న. ఎవరైనా సరే తమ తప్పులున్నంత వరకే భరిస్తారు. ప్రతిదీ పడాలంటే ఇక్కడ కుదరదు. మీరు మారతారనే ఆశ రోజు రోజుకి చచ్చిపోతుందిరా. పెద్ద కొడుకు ఒక్క తప్పు చేశాడని పెద్ద పెద్ద మాటలంటున్నారు. చిన్న కొడుకు చేష్టల్ని కూడా కాస్త గమనించుకోండి. తన వలన ఎప్పుడు ఎలాంటి ముప్పు వస్తుందో ఎవరు చెప్పగలరు? రేయ్, అమ్మ ఆశలన్నీ చిన్న కొడుకు మీదేనన్న సంగతి నీకు చిన్నతనం నుంచి తెలుసు. నువ్వేదైనా తప్పు చేశావంటే మాత్రం ఆ గుండెకి కొట్టుకోదురా. అది గుర్తుంచుకో. నువ్వు మనిషివేనా? అందరి ముందు తప్పక నిన్ను వెనకేసుకొచ్చానే కాని నువ్వు చేసిన పనేమైనా బావుందా?
దాన్ని పెళ్ళంగా తీసుకువెళ్ళడం ఏంటి? రమ్మని నిన్ను బతిమిలాడాను, నువ్వు నా మాట విన్నావా? నేను రానున్నానని దారిన వెళ్లే వాళ్ళని తీసుకెళ్లిపోతావా? ఆఫ్టర్ ఆల్ ఒక ప్రమోషన్ కోసం అంతలా దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదు. నీకు కావాల్సినంత డబ్బుని నేను కట్నంగా తీసుకొచ్చాను. ఇంకా నీకు ధనదాహం తీరడం లేదా? కట్నం 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 ఎన్నిసార్లు ఈ మాట అంటావు? డబ్బు నాకు అవసరమే, ధనం నాకు ప్రధానమే, కాదనను. దానితో పాటుగా సొసైటీలో గౌరవం కూడా ముఖ్యమే కదా. ఆయన నేనేదో కొత్తగా మాట్లాడుతున్నట్టు అలా చూస్తావేంటి? ఏదో గౌరవం అంటూ కొత్తగా మాట్లాడుతున్నావు కదా. మనిషి ఎంత సంపాదించినా తన పెళ్ళామే తనకు గౌరవం ఇవ్వటం లేదని నలుగురికి తెలిస్తే అది ఎంత అవమానంగా ఉంటుందో బయటకొచ్చి చూడు, నీకే తెలుస్తుంది. కాళ్ళకి చక్రాలు కట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఏంటి విషయం? సార్ మీ పని అయిపోయింది సార్. ఏంటి? ఆ, ఆ, అదే సార్, మీరు నాకు అప్పగించిన పని అయిపోయినట్టే. నా మరదలు కనిపించింది. రెండు రోజుల్లో తన ఆచూకీ తెలుసుకుని మీ దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్తాను. సార్ సార్, ఈలోగా మీరు నాకు ఇస్తారన్న బ్యాలెన్స్ పేమెంట్ రెడీ చేసుకోండి సార్. ఏంటి సార్ చాలా డల్ గా కనబడుతున్నారు? నా మాట మీద మీకు నమ్మకం కలగట్లేదు కదా? 2 రోజుల్లో మీ ముందు నిలబెట్టాక మీరే షాక్ అవుతారు. నాకు రాత్రే కనిపించింది సార్. ఏంటి సార్ డబ్బులు కొడతారనుకుంటే ఇలా కొట్టారు? నీ మరదలు నీకు రాత్రి కనిపించింది, మాకు దీపావళి నాడే కనిపించింది. అవునా? నీ మరదలికి పెళ్ళైన విషయం కూడా నాకు తెలుసు. ఈ నరసింహంగాడికే షాకుల మీద షాకులా? ఆ రోజు సత్యభామ అవతారంలో కనిపించింది. జీవితంలో ఆడదాని జోలికి వెళ్లకూడదన్నంతలా చుక్కలు చూపించింది. ఇంకోసారి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను. సార్ నా మరదలకి అంత సీన్ లేదు సార్. ఏయ్, ఇంకోసారి ఈ విషయంలో నాకు ఎదురుపడ్డావో చంపేస్తాను. నా మరదలి కోసం ఒకప్పుడు భారీ చేజింగులు చేసిన మీరేనా ఇలా మాట్లాడుతుంది? అసలు నమ్మలేకపోతున్నాను సార్. పవిత్రమైన ఆడవాళ్లు అగ్నితో సమానం. ఏమైంది అవని? ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్కా, నేను బాగానే ఉన్నాను. బావున్నట్టు కనిపించడం లేదే. మనసులో ఏదో మోయరాని భారం మోస్తున్నట్టు నీ మొహంలో కనిపిస్తుంది. అలాంటిదేం లేదక్కా, కాస్త తలనొప్పిగా ఉంది అంతే. అవునా? మాత్ర వేసుకున్నావా మరి? లేదక్కా, వేసుకుంటాను. పక్కనే మెడికల్ షాప్ ఉంది, తీసుకొస్తానుండు. అక్క పర్లేదు, మేం వెళ్ళి తీసుకుంటాంలే. సరేనండి, మాకు టైం అవుతుంది, మేం బయలుదేరతాం. సరే బాబు. మీరు ఎక్కడ దిగాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు బాబు, నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. సరే అక్క, జాగ్రత్త. బాయ్. అక్క జాగ్రత్తగా వెళ్ళు. తలనొప్పికి అవని అలా ఉండదే. సిస్టరు, ఏంటన్నయ్యా? ఆ ముఖ చిత్రాలకు అర్థం ఏంటి? ఏముంది, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అని మదన పడుతున్నట్టున్నారు. అవనిని పంపించేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టయితే నాకు కనిపించడం లేదు. పెద్దిరాజు అన్నయ్య అన్నట్టు పంతులైతే చివర్లో మనకు బాగా కలిసొచ్చే పంచ్ డైలాగులైతే చెప్పి వెళ్ళాడు. దానికి తోడు మనం కూడా ఆజ్యం పోసాం కాబట్టి డెసిషన్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. నీతో పర్సనల్ విషయం ఒకటి మాట్లాడాలి.
డైరెక్ట్గా అవని ముందు చెప్పకుండా ముందు చిన్న బామ్మర్దికి కీ ఇచ్చి వదులుతారన్నమాట. ఎలా అయితే ఏముంది, వర్కౌట్ అయితే చాలుగా. ఏం మాట్లాడాలమ్మా? చెప్తాన్రా. ఈరోజు పంతులు గారింటికొచ్చి ఏం చెప్పారో తెలుసా? మీ అబ్బాయి శ్రీకర్ ఒక అమ్మాయితో బాగా సన్నిహితంగా ఉంటున్నాడని, కార్లల్లో షికార్లు చేస్తున్నాడని పుకారు. అబ్బాయికి ఏవో చెడు స్నేహాలు ఉన్నాయనే విషయం ఎదుటివారి చెవిలో పడిందంటే అమ్మాయిని మీ ఇంటికి పంపించడానికి ఏ తల్లిదండ్రులు ఇష్టపడరు. ఇంతకాలం మేము మా చిన్న కొడుకు గురించి మంచి మాటలే విన్నాం. ఈరోజు అలాంటి మాటలు వినాల్సొచ్చింది. ఒకసారి జనానికి మన కుటుంబం మీద గౌరవం పోయింది అంటే దాన్ని తిరిగి పొందడానికి ఈ జన్మ సరిపోదు. అలాంటి పరిస్థితి రాకూడదని అన్ని రకాలుగా ఆలోచించి మేమొక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని మళ్లీ మళ్లీ తవ్వుకోవద్దు. అవని నీ పెళ్లికి సమస్యగా మారింది. అందుకే పంపించేయాలి. ఆయన నన్ను బయటికి పోనివ్వరు. ఎలాగైనా పోరాడి నాకు రక్షణగా ఉంటారు. బయటికి వెళ్తే తనకి రక్షణ ఉండదమ్మా. శ్రీకర్, అవని ధైర్యం గల పిల్ల, ఎలాగైనా బతకగలదు. ఆర్థిక అవసరాల్లో మన సాయం అందిద్దాం. మురళికి నేనేం సమాధానం చెప్పుకోగలను నాన్న? మురళికి మేము నచ్చ చెప్పుకుంటాం. అర్థం చేసుకుంటాడు. అమ్మా, ఇది కరెక్ట్ గా అనిపించట్లేదమ్మా. ఏది కరెక్టో ఏది రాంగో నువ్వు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో మేం లేము. అయినా ఏదో ఒక రోజున మన ఇంటి నుంచి వెళ్లాల్సిందే కదా. ఎన్ని రోజులని మన ఇంట్లో ఉంచుకోగలం? అవని మన ఇంటి నుంచి వెళ్లే అమ్మాయి కాదు నాన్న. ఎందుకంటే తను సిస్టర్, నువ్వు ఒకటి గమనించావా? 2-3 సార్లు ఇదే మాట అన్నాడు. తిరిగి అడిగితే తడపడుతూ కవర్ చేసుకుంటున్నాడు. నువ్వు కత్తి కంటే షార్ప్ సిస్టరు. తను నీకేదో అవుతుందన్నట్టు 2-3 సార్లు నువ్వు ఇలాగే అన్నావు. ఏంటి విషయం? శ్రీకర్, నీతో గొడవ పడేంత ఓపిక నాకు లేదు. లేనిపోని సమస్యలతో సతమతమయ్యే శక్తి కూడా లేదు. దయచేసి నా మాట విను.
బయట వాళ్ళు నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటే నేను విని తట్టుకోలేను. అవనిని ఇంటి నుంచి పంపించేద్దాం. అది కాదమ్మా. ఇంకొక్క మాట మాట్లాడావంటే నా మీద ఒట్టే. నీ కొడుకు నీ కోసం ప్రాణాలు ఇస్తాడు కానీ నీ ప్రాణాల మీదకి తీసుకురాడమ్మా. అవనిని ఇంటి నుంచి పంపించేద్దాం. ఇప్పటికే నా నిర్ణయాన్ని నువ్వు కాదన్నావంటే ఈ అమ్మ చావుని కోరుకున్నట్టే. అవనిని బయటికి పంపించేయమని ఇంతకు ముందు ఒకసారి చెప్పారు. లగేజ్ బ్యాగ్ తో బయటికొచ్చిందంటే బయటికి పోతుందని అర్థం. అమ్మవారి ముందు బలంగా ఏదో మొక్కుకుంది. తొందరగా తిరిగి రావాలనేమో. ఒక్కసారి ఎగ్జిట్ అయితే మళ్ళీ ఎంట్రీ కష్టం. తనేదో చెప్పాలనుకుంటోంది. మీరు సైలెంట్ గా ఉండండి. మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే కాదు, మీ మనసుల్లో కూడా చోటిచ్చారు. నేను అదృష్టవంతురాల్ని. నా వలన మీకు సంతోషం కలగాలి కానీ బాధ కలగకూడదు. గొడవలకి నేను కారణం కాకూడదు. అందుకే బయటకు వెళ్ళిపోతున్నాను. తల్లిదండ్రులు లేని నాకు మంచి చెడులు చెప్పారు, సహాయం చేశారు, బహుమతులిచ్చారు. మీ పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఈ కొద్ది రోజులు నాకు తల్లిదండ్రులయ్యారు. అందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. పార్వతీ పరమేశ్వరం లాంటి మీ ఆశీర్వాదం నాకెప్పటికీ శ్రీరామరక్షగా ఉండాలి. నన్ను ఆశీర్వదించండి. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. నా దృష్టిలో మీరెప్పుడూ తోడబుట్టిన వాళ్ళతో, రక్త సంబంధికులతో సమానం. నా వలన మీరెవరైనా నొచ్చుకునుంటే నన్ను క్షమించండి. నువ్వు తొందరగా బయటికెళ్తే మేము సంతోషిస్తాం. బామ్మర్ది, ఏంటి బావా? బ్యాగ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా? పెద్దిరాజు, నోరు అదుపులో పెట్టుకో. హాస్యం మావయ్య, హాస్యం. నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది గాని అసౌకర్యం గాని కలిగింది అంటే నాకు వెంటనే చెప్పు, నేను చూసుకుంటాను. సరేనా? ఇక్కడే ఉండమంటారేమోనని నాటకాలు ఆడుతోంది. బయటికి వెళ్ళు.
మా పెళ్లి విషయం ఇంట్లో ఇంకా తెలియలేదని నేను నీతో ముందే చెప్పేసుంటే నీ దగ్గర అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వచ్చుండేదే కాదు. ఇంట్లో సమస్యల కారణంగా నేను అత్తగారి ఇంటి నుంచి వచ్చేసానని నీకు తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు. అమ్మ పిన్నొచ్చింది. సౌమ్య, బాగున్నావా పిన్ని? బాగున్నాను తల్లి. అవని పరాయి దానిలో ఇక్కడే నిలబడిపోయావి, లోపలికి రా. ఈ బ్యాగ్ ఏంటి? నా బట్టలక్క. మీ ఇంట్లో ఒక వారం రోజులు ఉందామనొచ్చానక్క. మీకు ఏ అభ్యంతరం లేకపోతే ఉంటాను. అలా అడుగుతావేంటవని? ఇది నీ ఇల్లు, నువ్వు రెంట్ కడితే ఉంటున్నావు, నీ డబ్బులతో తింటున్నావు. నా అనుమతి అడగాల్సిన అవసరం ఏముంది? అదీ కాక మీ బావకి నీ పెళ్లి విషయం కూడా తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు దాక్కోవాల్సిన అవసరమే లేదు. పద. లేదక్క, ఆవిడ చాలా మంచిది. మేం తొందరపడి పెళ్లి చేసుకున్నాం గాని ఆవిడకు చెప్పి చేసుకునుంటే నన్ను నెత్తిన పెట్టుకునుండేది. నా కాలిని కింద పెట్టనిచ్చేదే కాదు. పోనీలే, డబ్బు గలవాళ్ళైనా నీకు మంచి అత్త దొరికింది. ఈ మాట అనకూడదు గాని ఇందాక గుమ్మం దగ్గర నిన్ను బ్యాగుతో చూసేసరికి అత్తయ్య గారికి నీకు ఏదైనా గొడవ జరిగి ఇంటి నుంచి వచ్చేసావేమోననిపించింది. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. నువ్వు వారం రోజులు కాదు, మీ అత్తయ్య గారు నీకు ఎన్ని రోజులు పర్మిషన్ ఇస్తే అన్ని రోజులు ఇక్కడుండు, సరేనా? ఏమండి? రండి. అవని, ఏమండి? ఏంటి ఆలోచిస్తున్నారు? రండి. నేను తనకు న్యాయం చేయటం లేదనే కోపంతో ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదా? నేనిప్పుడు మీతో మాట్లాడలేను. దయచేసి చేయకండి, చేసి నన్ను బాధ పెట్టకండి.
అవని ప్లీజ్ 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 లిఫ్ట్ చేయి అవని. లిఫ్ట్ చేయి అవని, ప్లీజ్ అవని. ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఎవరవని? అంతసేపు రింగ్ అవుతుంటే అలా చూస్తున్నావే కానీ లిఫ్ట్ చేసి మాట్లాడడం లేదేంటి? శ్రీకర్ చేశాడా? చెప్పవని. శ్రీకరేనా చేసింది? ఆయనైతే మాట్లాడకుండా ఉంటానా అక్క? మరి ఎవరు? కస్టమర్ కేర్ కాల్స్, అందుకే లిఫ్ట్ చేయడం లేదు. అవునా? ఎక్కడి నుంచి వస్తున్నావు శ్రీ? అవని ఇంటి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి అవని గురించి తెలుసుకోవడానికి వెళ్ళుంటాడు. అవని ఎక్కడుందో మావయ్యకి తెలియకుండా ఉంటుందా? మళ్ళీ ఏదైనా గెస్ట్ హౌస్ లో పెట్టుంటాడు. మరింటికన్నా అదే బెటర్ అనుకుని ఉంటాడులే. ప్రేమికులను విడదీస్తే ఎంతలా బాధపడిపోతారో బామ్మర్ది కూడా అంతలా బాధపడిపోతున్నాడు. మీరంతా కాసేపు సైలెంట్ గా ఉండండి. నువ్వు చెప్పు శ్రీ. అవనిని కలిసి వస్తున్నానమ్మా. నా అంచనా ఎప్పుడూ తప్పదత్తయ్యా. తన దారి తను చూసుకుంది కదా, ఇక వదిలే శ్రీకర్. మురళి ఫోన్ చేసి అవని గురించి అడిగితే తను ఎక్కడుందో చెప్పాల్సిన బాధ్యత నాకుంది కదా నాన్న. అదే బాధ్యత మన కుటుంబం పట్ల కూడా ఉండాలి కదా. మీరు కలిసి తిరుగుతున్నందుకు సమస్యలు వస్తున్నాయని అవనిని బయటికి పంపించాం. మీరు బయట కలుస్తుంటే పరిష్కారం ఎలా దొరుకుతుందిరా? అమ్మవారి ముందు నీతో ఒట్టు వేయించుకున్నది అవనిని బయటికి పంపించేయడానికి మాత్రమే కాదు, నువ్వు తనని కలవకూడదని ఆంక్షలు కూడా ఆ ఒట్టులో ఉన్నట్టు. అర్థమైందా? అయినట్టే తలాడిస్తాడు, తర్వాత తోకజాడిస్తాడు. రేపు మాపు కార్లు షికార్లు చేస్తూ ఆ పంతులు గారికి కనపడ్డాడంటే చాలు, ఇక మన శ్రీకర్ గారికి పెళ్ళైనట్టే. తర్వాత ఆచారాలు ఉండవు, ముక్కు పుడకను ధరించే కోడలు కూడా ఉండదు. అలా జరగడం మంచిదేలే అత్తా. మావయ్యకి నేనే దిక్కవుతాను. మేం తలదించుకునేలా చెయ్యకు శ్రీ. జరిగిన విషయం అక్కకు తెలిసిందంటే చాలా ఇబ్బందులు వస్తాయి. సుజయ్, సుజయ్, శ్రీకర్ గారు ఇందాకే వెళ్లారు కదా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడొచ్చారా? సుజయ్,
అవని ఎవరో వచ్చారు చూడు. చూస్తున్నానక్క. అవని, నువ్వు నా ఇంట్లో ఇంతకాలానికి దర్శనమిచ్చావా? ఇది నిజమా కలా? ఎవరమ్మా? బావా అక్క. అదే అందం, అదే కళ, ఏ మాత్రం చెక్కు చెదరలేదనుకో. పట్టుకుందామంటే గుప్పెట్లోంచి ఇసుక జారినట్టు తప్పించుకుని తిరిగేదానివి. కానీ ఈరోజు చాలా ధైర్యంగా నా ఇంటికే వచ్చేసావు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అవని దయాదాక్షిణ్యాలతో బ్రతుకుతున్నాం. నా ఇల్లు అంటూ విర్రవీగకు. సర్లే బాయ్, ఇంటి పెద్ద దిక్కుని మగ దిక్కుని కదా, అందుకే ఏదో మాట వరుస కన్నానంతే. మొత్తానికి చిలక ఎగిరిగిరి పంజరానికి చేరింది. అవని ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి. సరదాగా మాతో గడపడానికి 10 రోజులుందామని వచ్చింది. ఇంతకు ముందులో పిచ్చి వేషాలు వేసావంటే కత్తిపీట నా మీద వేస్తావు, అంతే కదా? గుర్తుందిలే సుజీ, అప్పుడప్పుడు నా అవసరాలకి డబ్బులిస్తే చాలు. అవని పని అవనిది, నా పని నాది. నీకు నచ్చినన్ని రోజులు నువ్వు ఉండొచ్చవని. అన్నట్టు అసలు విషయానికి వద్దాం అవని. ఫంక్షన్లో మీ ఆయన్ని చూశాను. అందుకే మళ్ళీ మళ్ళీ శాపాలు పెట్టాలనిపిస్తూనే ఉంటుంది. నాలాగే ఇంకెంతమంది ఆడపిల్లలు ఉసురు పోసుకున్నారు. నువ్వు ప్రతిసారి ఇదే మాట అంటున్నావు. మేము ఎవ్వరికీ ఏ అన్యాయం చెయ్యలేదు. అంటాను, నేను బ్రతుకున్నంత వరకు అంటూనే ఉంటాను. నువ్వెన్ని ప్రగల్భాలు పలికినా నీ కొడుకు పెళ్లి మాత్రం ఈ జన్మలో చేయలేవు. అది నీ వల్ల కాదు. మానసికంగా నువ్వు కృంగిపోతావే తప్ప నీ కొడుకు పెళ్లి మాత్రం జరిపించలేవు. ఇంతకాలం మా అబ్బాయి జీవితంలో అమ్మాయి గండంలా ఉంది. అందుకే కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇక మా వాడి పెళ్లికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. నా కూతురు పెళ్లి జరుగుతుందేమో కానీ మీ కొడుకు పెళ్లి మాత్రం కలలో కూడా చూడ్డానికి మీరు నోచుకోరు. మీకు చేతనైతే చేసి చూపించండి. మీరు పిలవకపోయినా ఆ పెళ్లికి నేను వస్తాను. అయితే మా ఆహ్వానం కోసం సిద్ధంగా ఉండు. ఉత్తిత్తి మాటలొద్దండి వేదవతి గారు. మీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. మీరు మీ కొడుకు పెళ్లి చేసి చూపించండి. నేను మీ ముందు తల వంచుతాను. అలా చెయ్యకపోతే మీరు నా ముందు తల వంచండి. నా కాళ్ళు పట్టుకుని ఓటమిని అంగీకరిస్తే ఇంకా సంతోషిస్తాను. అంతకి దిగజారదు ఈ వేదవతి. గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తుంటుంది. ఇప్పుడు నేనేం చెప్పినా డిసప్పాయింట్ అవుతుంది. కానీ తనతో మాట్లాడాలనుంది. చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో. అత్తయ్య వాళ్ళతో మాట్లాడుంటే వెంటనే ఇంటికి వచ్చిండేవారు. మాట్లాడలేకపోయారు కాబట్టి
ఫోన్లో చెప్పే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. నా మీద కోపంతోనే స్విచ్ ఆఫ్ చేసేసింది. అవనితో ఎలాగైనా మాట్లాడాలి. ఆయన శుభవార్తతో వచ్చే వరకు మాట్లాడకుండా కఠినంగా ఉండాలి. హలో, నేనండి, శ్రీకర్ని. చెప్పండి బాబు. అవని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తనతో మాట్లాడాలనుకుంటున్నాను, కొంచెం ఇస్తారా? సరే బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.